హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. మనం ఈ వారంలో అంటే రేపు మండే నుంచి జరగబోయే కీ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో మేజర్గా ఇప్పుడు నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. సో ఇంకా డౌన్ ట్రెండ్ అనేది ఉందా లేదా? బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్రజెంట్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఇది అప్ ట్రెండ్గా కన్వర్ట్ అవ్వడానికి మనకి నిఫ్టీ మూమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది చూద్దాం. అంటే నిన్న ఫ్రైడే రోజు జరిగిన మార్కెట్ ఏదైతే ఉందో, ఫ్రైడే ఐటీ ఇండెక్స్ ఎక్కువ పెరగడం వల్ల నిఫ్టీలో లాస్ట్ మూమెంట్లో మనకి అప్ మూవ్ జరిగింది. మీరు గమనించారంటే ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఉంది. సో ఐటీ ఇండెక్స్ అంత పెరిగినా కూడా నిఫ్టీ పెద్దగా పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేదు. లాస్ట్ మూమెంట్లో మాత్రమే స్పైక్ రావడం జరిగింది. సో నిఫ్టీ అనేది ఇంకా డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది, అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉన్నాయా? వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది ఒకసారి గమనించండి. మేజర్ కీ లెవెల్స్ వచ్చేసి మనకి హయ్యర్ లెవెల్ కనుక వెళ్తే ఈ వారంలో ఇది కీ లెవెల్ అండి, 19,800. ఎందుకు అని అంటే 19,800 మేజర్గా మనకి కీ లెవెల్స్ ఎందుకు వచ్చినాయి అంటే, మీరు గమనించారంటే 18,800 నుండి 880 ఈ తర్వాతనే మనకు నిఫ్టీ ర్యాలీ జరగడం జరిగింది. సో ఇక్కడ నుండి 1000 పాయింట్స్ కరెక్ట్గా కౌంట్ అవుతుంది. అంటే ఒక సైకలాజికల్ నెంబర్గా 1000 పాయింట్స్ అనేది మూమెంట్ వస్తే ఈ 1000 రేంజ్ అనేది ఇక్కడ వరకే వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి రేపటి నుండి మనకి కీ లెవెల్స్ నేను వీటి జోన్లో మధ్యలో వేస్తున్నాను. మీరు అక్కడ బఫర్ పెట్టుకోవచ్చు 5-10 పాయింట్లు. ఓకేనా? ఇప్పుడు 19,647 అంటే మీరు 650 to 640 వరకు పెట్టుకోండి, అదొక జోన్గా. అలాగే 19,710 అంటే 700 to 720 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 19,558 ఉంది కదా, అంటే 560 to 550 ఇది కీ లెవెల్స్. అలాగే ఈ కిందికి వచ్చినప్పుడు ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఇది మేజర్ సపోర్ట్ కదా. ఇప్పుడు ఇది ఏదైతే రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందో ఇది మేజర్ సపోర్ట్. ఇప్పుడు ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత మనకి ఇక్కడ కింది నుంచి చూసారంటే ఇది ఒక ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ ట్రెండ్ లైన్ అండి. ఈ ట్రెండ్ లైన్కి మనకి నిఫ్టీ ఎంతవరకు రెస్పెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోతుందా, లేదంటే ఇక్కడ రిజెక్షన్ అయిపోయి కిందికి వస్తుందా అనేది మీరు ఈ లెవెల్స్లోనే గమనించాలి. అంతవరకు ఈ కంప్లీట్ జోన్ ఏదైతే ఉందో, ఈ కంప్లీట్ ఏరియా జోన్ ఉందో, ఇక్కడ ఈ వారంలో మొత్తం కంప్లీట్గా ఇక్కడే సస్టైన్ అవుతుందా లేదా అనేది మీరు గమనించండి. ఓకే, నిఫ్టీ అయితే మనకి టార్గెట్ ఒకవేళ అప్పర్ సైడ్ వెళ్తే ఇది వరకు హైయెస్ట్ టార్గెట్ అవ్వచ్చు. 20,000 వెళ్తుందా లేదా అనేది ఫర్దర్గా చూడొచ్చు. ఈ వారంలో ఈ లెవెల్ వరకు మనం ఒకవేళ అప్ ట్రెండ్ ఉంటే టార్గెట్ అండి. ఈ మేజర్ లెవెల్స్ 3 జోన్స్ ఉన్నాయి కదా, ఈ 3 జోన్స్ దాటిన తర్వాత ఇది నిఫ్టీకి మనకి మేజర్గా కీ లెవెల్ అనేది చూడొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనకు ఇంకా అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ నిఫ్టీ కంటిన్యూ మండే రోజు కనుక గ్యాప్ అప్ కానీ లేకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ అయిపోయి మనకి అప్పర్ మూవ్ ఇస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఈ మేజర్ కీ లెవెల్స్ అండి యాజ్ ఆఫ్ నౌ డౌన్ ట్రెండ్లోనే చూపిస్తుంది. సో ఇది రీటెస్ట్ అయి పైకి వెళ్తుంది అని అంటే 45,140 వేసుకోండి, 45,110 ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఆయన ఎక్కడైతే క్లోజింగ్ ఇచ్చిందో ఆ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఛానల్ ఉంది కదా, మనకు పోలెండ్ ఫ్లాగ్ లాగా వచ్చింది కదా, పోలెండ్ ఫ్లాగ్ లాగా వచ్చినప్పుడు ఈ జోన్కి మనకి ఎలా ఈ ఛానల్ నుంచి ఎలాంటి రెస్పెక్ట్ చేసి మార్కెట్ కిందికి వస్తుందా పైకి వెళ్తుందా అనేది ఈ లెవెల్స్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ అనేది మీరు అబ్జర్వ్ అప్పర్ లెవెల్ వచ్చేసి ఇదండి 45,450 అండ్ లోయర్ లెవెల్ వచ్చేసి 44,260 ఇది అప్పర్ లెవెలు, ఇది వచ్చేసి అప్పర్ లెవెలు, ఇది వచ్చేసి డౌన్ లెవెల్. దీని కింద ఉంటే మనకి డౌన్ ట్రెండ్. ఇక్కడ ఈ జోన్లో ఈ వారంలో అంటే ఈ మండే ట్యూస్డే మళ్ళీ డైలీ అనాలిసిస్ వీడియో ఒకవేళ మూమెంట్ చేంజ్ అవుతే చేస్తాను. ఇక్కడ ఈ లెవెల్స్ అనేది ఈ 2 మేజర్స్ లెవెల్స్ ఈ బ్యాంక్ నిఫ్టీకి ఒకసారి
ఈ వారంలో చూడండి. ఇక్కడ ఉన్న లెవెల్స్ కూడా మీరు ఒకసారి మార్క్ చేసుకొని రాసి పెట్టుకోండి పక్కకి. చార్ట్లో అవసరం లేదంటే బుక్లో కూడా రాసి పెట్టుకోవచ్చు మీరు పక్కకి. ఓకే, నిఫ్టీ కూడా మనకు డౌన్ ట్రెండ్ ఉంది కదా. సో ఇది ఒక రిట్రేస్మెంట్ అయిపోయి పైకి వెళ్ళిపోతుందా, రిటెస్ట్ అయి పైకి వెళ్ళిపోతుందా అనేది చూడండి. ఇది నిఫ్టీకి మనకి ఈ ఎక్స్పైరీకి ట్యూస్డే వరకు ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఇస్తున్నాను. ఇది డౌన్ అప్పర్ లెవెల్ వచ్చేసి దీనికి అప్పర్ లెవెల్ లోయర్ లెవెల్ చెప్తాను. ఇది అప్పర్ లెవెల్, ఓకే. ఇదే లోవర్ లెవెల్ కింద చూసుకోండి. 120,375 అండ్ లోయర్ లెవెల్ వచ్చేసి 19,950 to 960. ఓకే, 950 to 960 ఈ జోన్ అనేది లోయర్ లెవెల్, ఇది అప్పర్ లెవెల్. సో ఇక్కడ ఇది మేజర్ జోన్ అండి. ఇక్కడ నో ట్రేడ్ జోన్, ఈ మధ్యలో ఉంటే నో ట్రేడ్ జోను. ఓకే, దీనిపైన 20,000 అంటే 20,100 ఆర్ 20,175 ఇది చాలా కీలకమైన జోన్. దీనిపైన ఉన్నంతసేపు మనం పైకి చూసుకోవచ్చు. ఒకవేళ ఇది లో బ్రేక్ అవుతేనే మనం ఎక్స్పైరీ రోజు ఫాల్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే పైకి వెళ్తుందంటే పైన ప్రతి అడుగున రెసిస్టెన్సే ఉంది. నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి పైన ప్రతి లెవెల్ రెసిస్టెన్సే. నిఫ్టీకి ఉన్న బ్యాంక్ నిఫ్టీకి పైన ప్రతి లెవెల్స్కి మనకు రెసిస్టెన్స్ ఉంది. కానీ నిఫ్టీకి అనే దానికి ఇంకా రెసిస్టెన్స్ అనేది లేదు. మనం ఒక లెవెల్స్ తోటి ఐడెంటిఫై చేసుకొని నిఫ్టీని అంటే ఎంతవరకు వెళ్తుంది అనేది ఈ ప్రీవియస్ ట్రెండ్ని బట్టి ఈ లెవెల్స్ అనేది తీయడం జరిగింది. ఓకే, ఈ లెవెల్స్ ఈ ప్రీవియస్ ట్రెండ్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ర్యాలీ స్టార్ట్ అయిందో అక్కడ నుండి మనకి ఎంతవరకు వెళ్తుంది అనేది ఒక ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇది అండి. బ్యాంక్ నిఫ్టీలో వచ్చి మాత్రం మనకి ఇది ఇంకా అప్ ట్రెండ్లో కన్వర్ట్ అవ్వలేదు. సో ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఎలాంటి మూమెంట్ ఉండబోతుందో చూడాలి. ఇంకొక విషయం, ఐటీ ఇండెక్స్ అంతా పెరిగింది కదా, నాస్డాక్ అనేది మాత్రం హాల్ట్ అయింది. సో యూఎస్ మార్కెట్లో. సో మనది ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ కూడా అంత 40 పాయింట్స్తో డిఫరెన్స్ ఉంది. సో అది కూడా మనకి గమనిస్తూ ఉండాలి. సో మండే మార్కెట్ ఓపెనింగ్ తర్వాత అర్థమవుతుంది ఇది అప్ ట్రెండ్గా కన్వర్ట్ అవుతుందా లేదంటే కన్సాలిడేషన్ అవుతుందా. కన్సాలిడేషన్ అయిన తర్వాత మనకి ఫాల్ వస్తుందా అనేది ఒకసారి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, కానీ ఇక్కడ మాత్రం బ్యాంక్ నిఫ్టీకి ఐదర్ సైడ్ అప్పర్ సైడ్ వెళ్ళినా చాలా హై మూవ్ అవ్వచ్చు అండ్ డౌన్ సైడ్ వెళ్ళినా చాలా హెవీగా అంటే ఇన్ ద సెన్స్ ఒక 500 to 600 పాయింట్స్ ఫాల్. ఆర్ అప్పర్ సైడ్ వెళ్తే 500 to 600 అప్ మూవ్. అంటే ఇక్కడ మీరు గమనించారంటే ఇదే లెవెల్ ఉన్నట్టు చూస్తే మనకు ఆల్మోస్ట్ ఈ హయ్యర్ పట్టుకున్నా కూడా 500 పాయింట్స్ ఉంది. ఇంకా డౌన్కి అయితే ఈ లో లెవెల్లో నుంచి వెళ్ళి మనం దీని ప్రీవియస్ స్వింగ్ అంటే ఇక్కడ ఈ జోన్ నేను ఏదైతే వేస్తున్నానో ఇక్కడ నుండి మనం వేసుకున్న 700 పాయింట్స్ స్కోప్ ఉంది. ఇది బాగా గమనించండి. కిందికి ఈ లెవెల్స్ నుంచి 44,535 వరకు నుంచి వస్తే డౌన్ లెవెల్కి ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. డౌన్ లెవెల్కి వస్తాయి. లేదు ఈ ఏరియాలో కన్సాలిడేషన్ అయిందనంటే ఇంకా ఆ రోజుకు ఆ ఇంట్రాడేలో మనం మూమెంట్ని బట్టి ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.